ఏంటి నాన్న? ఏం చేస్తున్నా? ప్లాన్ చేసుకుంటున్నామమ్మా. రేపు ఏం చేయాలి? ఎలా బయటికెళ్ళాలి? ఎదురు చూస్తున్నావా? ఆలోచిస్తున్నావా? ఇప్పుడు కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాగే మాస్టర్ గారు నీలాగే వస్తే ఏం చెప్పారు? ఎదురు చూడకండి, ఎదురుగా చూడండి. ఎంత తేడా ఉంది? ఎదురు చూడకండి, ఉమ్, ఎదురుగా చూడండి, నీకు అనిపిస్తుంది ప్రణాళిక ఏమిటో. ఉమ్, అంటే ఎందుకలా ఎదురు చూస్తారు మీరు? ఒక్కసారి ఎదురుగా చూడండి అని ఎందుకన్నారు? మీరేం చేయాలి అన్నది మీ ముందే పెట్టబడి ఉంటుంది. అది మనం గుర్తించం. చూడకపోతే, చూడలేకపోతే అది మీ దోషమే అవుతుంది. ఎదురు చూడకండి, ఎదురుగా చూడండి అనేవారు. బాగుంది కదా? అవకాశాల కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని కాలక్షేపంగా గడిపేస్తున్న వారు ఎందరో కనపడుతున్నారు. ఇప్పుడు అమెరికా పోతే మొన్న ట్రంప్ వస్తాడా, కమలా హారిస్ వస్తుందా, ఎవరు వస్తే మాకు ఉద్యోగాలు వస్తే ఎదురు చూస్తున్నాం అంటే అన్నారు అంతా చాలామంది. అప్పుడు నేను ఇదే గుర్తు చేసే వాళ్ళకి, బోలెడున్న ఎదురుగా చేయగలిగిన పనులు. ఎదురు చూడకుండా ఎదురుగా చూడండి అని. సేమ్, ఎదురుగా ఉన్నదే అవకాశం అని వారికి ఎందుకు తెలియడం లేదు? అరే, ప్రకృతి మాత, విను, ప్రకృతి మాత చాలా ప్రేమస్వరూపిణి, కరుణామయి. ఆమె అందరికీ ఎప్పటికప్పుడు అవకాశాలను కలగజేస్తూనే ఉంటుంది. కానీ మనిషి ఎంత చిత్రమైన వాడంటే, తాను అనుకున్న అవకాశం ఏదో రావడం లేదని వస్తున్న అవకాశాలన్నింటినీ వదులుకుంటూ ఉంటాడు. నీకేం కావాలో నాకు తెలియదా అన్నట్లు చూస్తున్న పాపం ప్రకృతి. ఆ తల్లి చూపును గమనించుకునే స్థితిలో ఉండడు మనిషి. అతడెటో చూస్తున్నాడు, ఎందుకో చూస్తున్నాడు, ఏమో అయిపోతున్నాడు. ఎందుకు ఇలా అయిపోతున్నామంటే, ఏమిటోనండి, అదేనండి, ఏ అవకాశమో లభించడం లేదంటాడు. ఎదురుగా వస్తున్న అవకాశాలను పట్టించుకోని వాడికి, నిర్లక్ష్యం చేస్తున్న వాడికి, కావాలని పోగొట్టుకుంటున్న వాడికి ఇంకా ఏం అవకాశం లభిస్తుంది చెప్పు? ఏ అవకాశం లభించాలి? ఇప్పుడు పల్లెటూర్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఎదురుగుండా అక్కడ దున్నుకుంటే బ్రహ్మాండంగా పంటలు పండించడానికి నేల తల్లి ఇస్తోంది. ఇక్కడ అమ్మా నాన్నని వదిలేసి మనం పోతున్నాము. ఇక్కడ బోలెడని అవకాశాలున్నా వదిలిపోతున్నావా లేదా? ఎదురుగా ఎన్ని పనులు లేవు ఇక్కడ. పని చేసేవాడు దొరకేం, ఇక్కడ ఏడుస్తున్నాం. పంట కోసేవాడు లేడు, విత్తనాలు నాటేవాడు లేదు, కలుపు తీసేవాడు లేడు, పండిన పంట ఇంటికి తెచ్చుకోవడానికి మోసేవాడు లేడు. మరి నాన్నకు ఆ రకంగా సహాయపడదామని ఎందుకు అనుకో మనం? ఇన్ని రకాల అవకాశాలు ఇస్తే ఏరా, అవునా కదా? ఇది ఇప్పటి నీ కర్తవ్యం అని చెప్పి ప్రకృతి మాత మన ముందు ఏ చిన్న పనిని పెట్టినా దానిని మనం శ్రద్ధగానే చేయగలిగితే, చిన్న పని కదా అని దానిని నిర్లక్ష్యం చేస్తే, ఏంటి పల్లెటూరుకి వెళ్ళి ఎవడేస్తాడు, ఈ పని ఎవరు చేస్తారని చిన్న పని. ఇప్పుడు అదే మనం వెళ్ళి ఇక్కడ చెయ్యని మనం ఆ దేశంలో మన వాళ్ళు ఎవరు చూడరులే అనుకుని టేబుల్ తుడుస్తున్నావు, కమోడ్లు కడుగుతున్నావు, క్లీన్ చేస్తున్నావు, రంగులు వేస్తున్నావు, పెట్రోల్ పోస్తున్నావు. ఒకటనేమిటి, ఏది ఏవో ఉంటాయి కదా మీకు తినుబండారాలు షాపుల్లో, పోస్తున్నారు, చేస్తున్నారు. కానీ మరి అక్కడ చేస్తున్నావు. అదే పని నీ దేశంలో నీ ఇంట్లో ఎందుకు చేయవు? ఏమ్మా, చిన్న పని కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్న పని కూడా పోతుందిగా. ఆ మధ్యన ఎప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఒక కార్టూన్ చూసా. ఒక అతను తట్ట మీద మట్టి మోసుకుంటూ పోతూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూసుకుని వెక్కిరించుకుంటూ పోతున్నాడు. ఇదిగో నేను ఈ పనైనా చేయగలుగుతున్నా, నాకు ఇది కూడా వచ్చు, నీకు ఇది కూడా రాదుగా. ఇప్పుడు ఈ కంప్యూటర్ ముందే కూర్చొని పని చేసేవాడు ఇంకో పని చేసి బ్రతకలేడు. వాడికి తెలియదు, కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదు. ప్రాక్టికల్గా ఆలోచించండి అయ్యా మీరు. అప్పుడు ఈ చిన్న పని కూడా పోతుంది. నీవనుకున్న పెద్ద పని పొరపాటును కూడా నీ చెంతకు రాదిక. గుండీలే కుట్టడానికి బద్దకిస్తున్న వాడికి బట్టలను కుట్టమని ఎవరిస్తారు? గుండీలే కుట్టడానికి బద్దకిస్తున్న వాడికి బట్టలు కుట్టమని ఎవరిస్తారయ్యా? ప్రకృతి మాత మనకు అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా మనం చేస్తూ పోవాలి. కానీ మనం అనుకున్న దానికన్నా మించిన పనులు మన దగ్గరకు వస్తాయి. అవి మన కథను అలా నడిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు? నువ్వు సిద్ధపడినప్పుడు. ఏ పని చేయడానికైనా నువ్వు సిద్ధపడినప్పుడు పెద్ద పెద్ద పనులు కూడా నీ ముందుకు వస్తాయి. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవాడు భవిష్యత్తును సృష్టించుకోగలడా? వర్తమానం పైన శ్రద్ధ పెట్టండి అయ్యా. వర్తమానాన్ని ప్రకృతి మనకి నిరంతరం ఎల్లప్పుడూ మనకు అందిస్తూనే ఉంటుంది. ఎదురుగా ఉన్నదే మన కర్తవ్యం మనం చేయడం మొదలెడితే మనకేం కావాలో, మనం ఏం కావాలో అందుకు తగిన అన్ని పనులు
అలా వచ్చి మన ముందు నిలబడుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని గమనించమని నీలాగా ఎదురు చూస్తూ ఉన్నవాడికి ఎదురు చూడకండి, ఎదురుగా చూడండి అని చెప్పారు. ఏమంటావు? ఎదురుగా చూస్తావా?